హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. ఏపీ భూ రిజిస్ట్రేషన్ విలువలను పెంచడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విజయవాడ, గుంటూరు, విశాఖ వంటి పట్టణాలు, నగరాల్లో ప్రస్తుతం ఉన్న విలువ కంటే 5 నుంచి 10% పెరగొచ్చని సమాచారం. అలాగే కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువగా ఉంటే బహిరంగ మార్కెట్ విలువలు తక్కువగా ఉన్నాయి. ఈ హెచ్చుతగ్గులపైన అధికారులు దృష్టి సారించారు. ఈ శాఖపై రేపు సీఎం చంద్రబాబు నిర్వహించే సమీక్షలో విలువ పెంపుపై క్లారిటీ రానుంది. ఏపీ కేబినెట్ భేటీ 7వ తేదీకి వాయిదా పడింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రేపు ఉదయం 11 గంటలకు జరగాల్సి ఉంది. దాన్ని 7వ తేదీకి వాయిదా వేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్లో చర్చించాల్సిన ప్రతిపాదనలను 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోగా సాధారణ పరిపాలనా శాఖకు పంపాలని సీఎస్ నీరబ్ కుమార్ వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో టర్కీకి చెందిన యూసుఫ్ జక్ వ్యవహార శైలి వార్తల్లో నిలిచింది. అందరి అథ్లెట్లలాగా స్పెషలైజ్డ్ లైన్స్, ఐ కవర్, ఇయర్ ప్రొటెక్షన్ వంటివి ఏమీ లేకుండానే ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఆయన పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఆయన సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. సాదాసీదాగా కూల్గా జేబులో చేయి పెట్టుకుని షూటింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. నెట్ జీరో సిటీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు రైతులకు ప్లాట్ల కేటాయించనున్న లేఅవుట్లో అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హాల్ భవనాల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ దాఖలకు నిన్నటితో గడువు ముగిసింది. నేటి నుంచి చేయాలంటే 5,000 వరకు ఫైన్ ప్లస్ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే చివరి రోజున నిన్న ఒక్కరోజే 50 లక్షలకు పైగా ఐటీఆర్లు నమోదైనట్లు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. మొత్తం 7 కోట్లకు పైగా ఐటీఆర్లు దాఖలైనట్లు పేర్కొంది. ట్యాక్స్ పేయర్ల కోసం అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపింది. రెండో విడత కేటాయింపుతో కలిపి మొత్తం 81,490 మంది విద్యార్థులకు ఇంజనీరింగ్ సీట్లు దక్కాయి. ఇంకా 5,019 సీట్లు మిగిలాయి. తాజాగా సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 2లోగా ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు తెలిపారు. అటు ఆగస్టు 8 నుంచి చివరి విడత కౌన్సిలింగ్ జరగనుంది. రెండో విడతలో సీట్లు పొంది ఫీజు చెల్లించిన వారు ఈ కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు. 13న సీట్లు కేటాయిస్తారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇవాళ షూటింగ్ ఫైనల్లో స్వప్నిల్, అథ్లెటిక్స్ లో 20 కిలోమీటర్ల నడకలో పరంజిత్, అక్షదీప్, వికాస్, ప్రియాంక పథకం కోసం పోటీ పడనున్నారు. మరోవైపు బ్యాడ్మింటన్లో లక్ష్యసేన్, ప్రణయ్, సింధు, బాక్సింగ్ లో నిఖత్, ప్రీ క్వార్టర్స్ బరిలో ఉన్నారు. భారత్, బెల్జియం మధ్య హాకీ గ్రూప్ మ్యాచ్ జరగనుంది. ఆర్చరీలో ప్రవీణ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తెలంగాణ గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవుల భర్తీపై సీఎం ఫోకస్ చేశారు. గతంలో కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదించగా దీనిపై బీఆర్ఎస్ కోర్టుకు ఆశ్రయించింది. దీంతో కొత్తగా 2 పేర్లతో కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్కు పంపొచ్చని హైకోర్టు పేర్కొంది. దీంతో ప్రభుత్వం తిరిగి వారి పేర్లని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో దీనిపై తీర్మానం చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ర్యాంప్ వాక్ లో అదరగొట్టారు. ఢిల్లీలో నిర్వహించిన ఇండియా కోచర్ వీక్ 2024లో వీరిద్దరూ కలిసి పాల్గొన్నారు. బాలీవుడ్ మూవీ చావాలో వీరు జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇదే కార్యక్రమంలో శోభితా, ధూళిపాళ్ల వంటి పలువురు స్టార్లు వేర్వేరు ఫ్యాషన్ డిజైనర్ల కలెక్షన్లతో మెరిశారు. సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు పోస్ట్ పెట్టినందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె సికిషాంపై కేసు నమోదు చేశారు. జూలై 29న అర్ధరాత్రి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు సీఎం హాజరు కాలేదంటూ క్రిషాంక్ పోస్ట్ పెట్టడంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఐటీ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. తాజా కేసుతో క్రిషాంక్ పై నమోదైన కేసుల సంఖ్య 7కు చేరింది. చమురు సంస్థలు గ్యాస్ ధరలు పెంచాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై 7.50 పెంచుతున్నట్టు ప్రకటించాయి. పెరిగిన ధరలు ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర 1653.5కు చేరింది. హైదరాబాద్లో 1896గా ఉంది. అటు గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. తెలంగాణకు కొత్త రైల్వే లైన్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు. లోక్సభలో రైల్వే బడ్జెట్ పైన మాట్లాడారు. ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్కు, కరీంనగర్ నుంచి అసన్పర్తి వరకు కొత్త లైన్లు ప్రారంభించాలని కోరారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ విస్తరణపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర వాటా రాబట్టి ముందుకు తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ మహిళలకు ఫ్రీ బస్సును అవహేళన చేసేలా కొందరు వ్యవహరిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. అలాంటి వారిపై విచారణ జరపాలని స్పీకర్ను కోరారు. ఎల్లిపాయలు కొనడానికి నగరాల్లో తిరగడానికి వెళ్తున్నామంటూ వీడియోలతో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫ్రీ బస్సుతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బీఆర్ఎస్ చెబుతోందని, మెట్రోలో 5 లక్షల మంది వెళ్తుంటే వారిపై ప్రభావం పడలేదని ప్రశ్నించారు. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాలో మోస్తారు వానలు కురుస్తాయంది. ఏపీలోని శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఉత్తర గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంత, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో మోస్తారు వర్షాలు పడతాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
తెలంగాణలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో గత నెలాఖరుకు సాగు విస్తీర్ణం 9 లక్షల ఎకరాలు తగ్గినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయానికి 83 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా ఈ ఏడాది 74 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారని తెలిపింది. ముఖ్యంగా వరి, పత్తి, కందులు, మొక్కజొన్న తదితర ప్రధాన పంటల సాగు భారీగా తగ్గిందని పేర్కొంది. ఈ ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు కాగా ఇప్పటికీ 57% పంటలే సాగయ్యాయని వివరించింది. దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా కేంద్రం శ్రీకారం చుట్టిందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ పివి సింగ్ తెలిపారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి 4 నెలల పాటు పశుగణన చేపట్టనున్నట్లు వెల్లడించారు. దేశంలోని దాదాపు 6.6 లక్షల గ్రామాల్లో 30 కోట్ల పశు పెంపకం ద్వారా నుంచి వివరాలు సేకరిస్తామని చెప్పారు. పశురంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. యుఎస్ అధ్యక్ష బరిలో నిలిచిన డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ పై ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఆమె ఎప్పుడూ ఇండియన్ వారసత్వాన్ని ప్రచారం చేశారు. ఇప్పుడు సడన్ గా నల్లజాతి మహిళగా పిలిపించుకోవాలనుకుంటున్నారు. కమలా ఇండియన్ లేదా బ్లాక్ అనే విషయం నాకు తెలియదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైట్ హౌస్ స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని పేర్కొంది. ఏపీ రాష్ట్రంలోని టీడీపీలో నామినేటెడ్ పోస్టుల కోలాహలం నెలకొంది. ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తుండటంతో శ్రావణ మాసం రాగానే పదవుల పంపకం ఉన్నట్లు సమాచారం. తొలి విడతలో దాదాపు 25 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు టాక్. వీటిలో కొన్ని కూటమిలోని బీజేపీ, జనసేనకు కూడా కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై నిన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. తెలంగాణ అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాట్ల దరఖాస్తులను 3 దశల్లో, లేఅవుట్ల దరఖాస్తులను 4 దశల్లో పరిశీలించాలని మార్గదర్శకాల్లో తెలిపింది. మొత్తంగా 3 నెలల్లోనే ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. సమస్యలను నివృత్తి చేసేందుకు అన్ని కలెక్టరేట్లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని సూచించింది. కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ముడా, వాల్మీకి స్కామ్లపై కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన పాదయాత్రపై నీళ్లు అమ్ముకున్నాయి. దేవేగౌడ కుటుంబాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన హసన్ మాజీ ఎమ్మెల్యే ప్రీతంతో మేము ఎలా వేదిక పంచుకుంటామని కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రశ్నించారు. బీజేపీ తీరు బాధపట్టిందన్నారు. ప్రజల సెక్స్ టేప్లను వైరల్ చేయడంతో ప్రీతం పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. ఏపీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించి పార్టీని తిరిగి గాడిలో పెట్టడానికి వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రిపోర్టులు తెప్పించుకుంటున్నట్టు సమాచారం. త్వరలోనే 25 పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. ప్రతి మంగళ లేదా బుధవారం నాయకులతో భేటీ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2021లో జరగాల్సిన జనగణనను ఇప్పటికీ చేపట్టలేదని, కేంద్రానికి ఆ ఉద్దేశమే లేదని సిపిపి చైర్పర్సన్ సోనియా గాంధీ వివరించారు. కేంద్ర వైఫల్యంతో దేశంలోని జనాభా ఎంతో తెలియడం లేదన్నారు. అలాగే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 12 కోట్ల మంది, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు ఎలాంటి ప్రయోజనాలకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిపి మీటింగ్లో మాట్లాడుతూ రైతులు, యువత డిమాండ్లను బడ్జెట్లో పట్టించుకోలేదని మండిపడ్డారు. శ్రీలంకతో ఆగస్టు 2 నుంచి జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత జట్టు ప్రాక్టీస్ కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో హెడ్ కోచ్ గంభీర్ తాజాగా ముచ్చరించిన ఫోటోలను బీసీసీఐ పోస్ట్ చేసింది. నిన్నటితో టీ20 సిరీస్ ముగియడంతో కోచ్ గంభీర్ ఓడిఐలపై ఫోకస్ పెట్టారు. చీఫ్ సెలెక్టర్ అగర్కర్, కెప్టెన్ రోహిత్తో ఆయన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రాక్టీస్ సెషన్లో గంభీర్, కోహ్లీ సరదాగా నవ్వుతూ కనిపించారు. ఏపీ సీఎం చంద్రబాబు సారథ్యంలో సహకార సంఘాలను ప్రక్షాళన చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అప్కాప్, డిసిసిబి ద్వారా 38.7 వేల కోట్ల రుణ మంజూరుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఒక్క రోజులోనే రైతుకు రుణం ఇచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో వ్యవస్థలో అక్రమాలు చేసిన వారిని వదలబోమని స్పష్టం చేశారు. అవినీతి సొమ్మును రికవరీ చేస్తామని తెలిపారు. గొప్ప సంస్కృతి, వారసత్వ సంపద కలిగిన తెలంగాణకు సేవ చేయడం గర్వంగా ఉందని గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ చెప్పారు. ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడుతూ యువ సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంతో కలిసి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తా అన్నారు. యువతకు విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పాటుపడతామన్నారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి పారదర్శకంగా విధులు నిర్వహిస్తామని ప్రజలకు సందేశం ఇచ్చారు. సబితా ఇంద్రారెడ్డి అధికారం కోసం పార్టీ మారారంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై ఆమె కుమారుడు కార్తిక్ ఎక్స్లో స్పందించారు. వైఎస్ఆర్ మరణం తర్వాత మా అమ్మపై సిబిఐ కేసులు పెట్టించారు. 2014, 2018 ఎన్నికల్లో కుటుంబానికి ఒకటే టికెట్ అని చెప్పి మాకు అన్యాయం చేశారు. రాజకీయ సమాధి చేయాలని కాంగ్రెస్ వాళ్ళే ప్రయత్నిస్తుంటే పార్టీ మారాము. సత్యం తెలుసుకొని బట్టి మాట్లాడితే బాగుంటుందని పేర్కొన్నారు. కేరళలోని వయనాడ్ విషాదానికి ముందు తీసుకున్న జాగ్రత్త ఓ కుటుంబాన్ని కాపాడితే మరో కుటుంబాన్ని కబలించింది. చురామాలలో భారీ వర్షాలకు భయపడిన ఓ కుటుంబం మండక్కాయలో బంధువుల ఇంటికొచ్చింది. నిన్న అక్కడ కొండచెరువు విరిగిపడి ఆ కుటుంబం బలైంది. ఇటు మండక్కాయ గ్రామానికి చెందిన మహమ్మద్ ఆలీస్ కుటుంబం అక్కడి నుంచి మొప్పడికి వెళ్లి తలదాచుకుంది. వారు వెళ్లిన కొన్ని గంటలకే మండక్కాయలో విషాదం చోటు చేసుకుంది. మహిళలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇచ్చే అంశంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో 1,30,00,000 తెల్ల రేషన్ కార్డులు ఉండగా అందులో దీపం పథకాన్ని అర్హులైన వారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక ఇంట్లో 1కి మించి గ్యాస్ కనెక్షన్ ఉంటే పథకం అందదని తెలుస్తోంది. కరెంటు బిల్స్, ఆధార్తో లింక్ అయిన ఫోన్ నెంబర్, చిరునామా, ధృవీకరణ పత్రాలను పరిశీలించి అర్హులను గుర్తిస్తారని సమాచారం.
కేరళలోని వైనాడు వరద బాధితులకు ఎయిర్టెల్ తన వంతు సాయాన్ని ప్రకటించింది. రీఛార్జ్ వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిన ప్రీపెయిడ్ కస్టమర్లకు 3 రోజుల పాటు 1 GB డేటా అన్లిమిటెడ్ కాల్స్ అందించనుంది. పోస్ట్ పెయిడ్ యూజర్లకు బిల్ పేమెంట్ గడువును 30 రోజులు పొడిగించింది. అప్పటి వరకు బిల్ చెల్లించకపోయినా సేవల్లో అంతరాయం ఉండదని తెలిపింది. తమ రిటైల్ స్టోర్లను రిలీఫ్ మెటీరియల్ కలెక్షన్ పాయింట్గా మార్చనున్నట్లు పేర్కొంది. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.